హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. విద్యాశాఖను తన వద్దే ఉంచుకొని విద్యా వ్యవస్థను రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నాడు. యూత్ డిక్లరేషన్ పేరుతో విద్యార్థి లోకాన్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. 50 మందికి పైగా గురుకుల విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన విద్యాశాఖపై రేవంత్ రెడ్డి ఒక్క రివ్యూ కూడా చేయలేదు అని బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు గురుకులాల్లో గాని మిగతా డిగ్రీలో గాని పీజీలో గాని విశ్వవిద్యాలయ విద్యార్థులు ఇప్పటివరకు దాదాపు 58 మంది విద్యార్థులు చనిపోతే ఇంతవరకు ముఖ్యమంత్రి గారు దాని మీద విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని ఒక రివ్యూ నిర్వహించకపోవడం, అలాంటి బాధిత కుటుంబాలకు ఇలాంటి సహాయ సహకారాలు అందించకపోవడం, కనీసం ఒక ధైర్యాన్ని అందించిన పాపాను కూడా ఈ ప్రభుత్వం చూసుకోలేదు. ఇందుకే ప్రజలు మీకు ఓటేసారా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎన్నికల ముందు యూత్ డిక్లరేషన్ పేరు మీద ఎన్నో హామీలు ఇచ్చారు. బీఆర్ఎస్ కంటే మేము బెటర్ చేస్తాం, ఈ రాష్ట్రంలో మహిళా విద్యార్థులు మీరంతా మాకు ఓటేయండి, మీ పేరెంట్స్కి చెప్పండి, మీ తల్లిదండ్రులకు చెప్పండి, మేము అధికారంలోకి వస్తే వెంటనే మీకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. ఇవాళ ఈ రాష్ట్రంలో డిగ్రీ విద్యార్థులు, బీటెక్ విద్యార్థులు, విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు ఎవరు కూడా ఒక్క స్కూటీ అయినా ఇప్పించిన వారు రేవంత్ రెడ్డి అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ రోజు మీ నాయకురాలు ప్రియాంక గాంధీతోని యూత్ డిక్లరేషన్ పేరు మీద ఏమి ఇప్పించినావు ఇక్కడ పెట్టి క్లియర్గా చాలా మెన్షన్ చేశారు. యువ మహిళా సాధికారత పేరు మీద 18 సంవత్సరాల పైబడిన ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఆనాడు ప్రియాంక గాంధీ మాటలు నమ్మి తెలంగాణ విద్యార్థులు, మహిళలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటిస్తే ఇప్పటి వరకు దాని మీద ఒక చర్చ లేదు, ఒక మాట లేదు. ఎంతసేపు గత ప్రభుత్వ వైఫల్యాలు అని చెప్పి కాలం వెల్లయడమే తప్ప ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా చేసింది మాత్రం ఏం లేదనే విషయం ఇవాళ ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. ఏ ఒక్కరోజు కూడా కనీసం మహిళా మంత్రులైన కొండ సురేఖ గారైనా కానీ సీతక్కైనా ఏ ఒక్కరైనా అడిగిరా? మిమ్మల్ని చూసి కదా తెలంగాణ ప్రజలు మహిళలు మీకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. ఇవాళ సీతక్కకు ఎందుకు నోరు రాదు, ఎందుకు కొండ సురేఖకు నోరు రాదు? స్కూటీల విషయంలో నిలదీసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అడిగే బాధ్యత మీకు లేదా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎన్నికల ముందు చెప్పారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫీజు రీంబర్స్మెంట్ ₹1 కూడా మేము బాకీ ఉంచాం, మొత్తం ప్రతి కాలేజీకి మేము విడుదల చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్న తర్వాత అన్ని కాలేజీలతో ఇంజనీరింగ్ జేఎన్టీలో ఒక మీటింగ్ పెట్టి మీకు అందరికీ ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తున్నా, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇంటర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఫీజు రీంబర్స్మెంట్ను ఏ ఒక్కరు కూడా బకాయి చేయం, గ్రీన్ ఛానల్ ద్వారా మీ అందరికీ ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు అన్ని విడుదల ఇస్తామని చెప్పారు. ఇప్పటికి 4 నెలలైనా దాని మీద అతిగతి లేదు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.